సో ఇక్కడ మనం నంబర్ సిరీస్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ మనకు ఒక నంబర్ సిరీస్ ఇచ్చారు. మనం ఈ క్వశ్చన్ మార్క్లో వచ్చే నంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ చూద్దాం. సో ఫస్ట్ 300 నెక్స్ట్ 152 ఇచ్చారు కదా. సో మనం ఫస్ట్ 300 డివైడెడ్ బై 2 చేసినప్పుడు మనకి 150 వస్తుంది కదా. సో 150 ప్లస్ 2 చేయాలి, అప్పుడు మనకి 152 వస్తుంది. సో సేమ్ వేలో 152 డివైడెడ్ బై 2 చేసినప్పుడు మనకి 76 వస్తుంది. సో 76 అంటే ఇక్కడ 80 ఉంది, అంటే డివైడెడ్ బై 2 చేసిన తర్వాత ప్లస్ 4 చేస్తే మనకి 80 వస్తుంది. సేమ్ వేలో 80 డివైడెడ్ బై 2 చేద్దాం. 80 డివైడెడ్ బై 2 ఈజ్ 40. సో ఇక్కడ మనకి 48 ఉంది, అంటే ప్లస్ 8 చేయాలి. సో డివైడెడ్ బై 2 ప్లస్ 8 చేసినప్పుడు మనకి 48 వస్తుంది. సేమ్ వేలో 48 డివైడెడ్ బై 2 ఈజ్ 24. సో 24 మనకి 40 రావాలి అంటే ప్లస్ 16 యాడ్ చేయాలి కదా. సో 24 ప్లస్ 16 40. సో ప్లస్ 16. నెక్స్ట్ 40 డివైడెడ్ బై 2 ఈజ్ 20. సో 20 మనకి 52 రావాలి అంటే మనం ప్లస్ 32 చేయాలి. సో 20 ప్లస్ 32 ఈజ్ 52. అంటే మనం ఏం చేస్తున్నాం, ప్రతి నెంబర్ని డివైడెడ్ బై 2 చేసి 2 మల్టిపుల్స్ని యాడ్ చేస్తున్నాం. సో 2 అండ్ నెక్స్ట్ 4 చేసాం. 4 ఇంటూ 2 నెక్స్ట్ 8 చేసాం. 8 ఇంటూ 2 నెక్స్ట్ 16 చేసాం. సో నెక్స్ట్ 8 ఇంటూ 16 ఇంటూ 2 32 చేసాం. సో నెక్స్ట్ ఏం చేయాలి, 32 ఇంటూ 2 64ని యాడ్ చేయాలి, అంటే 52 డివైడెడ్ బై 2. సో 52 డివైడెడ్ బై 2 ఈజ్ 26 ప్లస్ 64. సో 26 ప్లస్ 64 ఈజ్ 90. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్.